రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అదిరిపోయే స్కీమ్తో ముందుకు వచ్చింది. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి పెట్టుబడి కష్టాలు తీర్చేలా సరికొత్త నిర్ణయం తీసుకుంది. సొంతంగా పొలం ఉండి సాగు చేసుకునే వారితో పాటు పశువుల పెంపకం, కోళ్ల ఫారాలు, చేపల వేటపై ఆధారపడే వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తోంది. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సాయం అందిస్తోంది. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి 6,000 రూపాయల నగదును నేరుగా రైతుల ఖాతాలలో వేస్తుంది. దీనికి తోడుగా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపైన పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తోంది. ఇప్పుడు వీటన్నిటికి మించి సాగు కోసము అప్పులు పాలవుతున్న రైతులను ఆదుకునేందుకు వడ్డీ రాయితీ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా బ్యాంకుల నుంచి అత్యంత తక్కువ వడ్డీకే పెట్టుబడి రుణాలు ఇప్పిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి రైతుకు 3 లక్షల రూపాయల వరకు ఇన్స్టాంట్ లోన్ లభిస్తుంది. ఈ రుణం తీసుకోవడానికి బ్యాంకులకు ఎలాంటి గ్యారంటీలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే బ్యాంకులు ఈ మొత్తాన్ని మంజూరు చేస్తాయి. సాధారణంగా ఈ లోన్లపైన 7% వడ్డీ ఉంటుంది. రైతులు తీసుకున్న అప్పును సరైన సమయానికి తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం అదనంగా 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. అంటే నిజాయితీగా లోన్ కట్టే రైతులకు కేవలం 4% వడ్డీ మాత్రమే పడుతుంది. పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ రంగాలు నమ్ముకున్నటువంటి వారికి 2 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందడానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే రైతు వయసు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల లోపు ఉండాలి. సొంతంగా వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. పాడి రైతులు, కోళ్ల ఫారాల నిర్వాహకులు, చెరువుల్లో చేపలు పెంచేవారు కూడా ఈ లోన్లు పొందడానికి అర్హులు. స్వయం సహాయక సంఘాలు, లయబిలిటీ గ్రూపులు కూడా ఈ పథకం కింద గ్రూప్ లోన్లు తీసుకోవచ్చు. అయితే 3 లక్షల రూపాయల వరకు తీసుకునే లోన్లకు మాత్రమే ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కాగితాలు అవసరమవుతాయి. గుర్తింపు కార్డు కింద ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డుతో పాటు కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించవచ్చు. వీటితో పాటు భూమికి సంబంధించిన రికార్డులు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కాపీలు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వివరాలు అందించాలి.